नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः निष्कारः निष्कलङ्का निरुपाधिर्निरीश्वर इरादारागमदविह्वल नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः विश्वादिता वेदवेद्यन्त्रिका अरुणीतापसाराज तन्मज्जतवाभा नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः चितिस्तत्पदलक्ष्याद्दाचिदेकरसरूपिणी स्वात्मानन्दलवीभूत ब्रह्मज्ञानसन्तति नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः परा प्रत्यक्षिती रूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरी रूप भक्तमानसंसिका नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः कामेश्वर प्राणनाडि कृतज्ञा कामपूजिता शृंगारद संपूर्णा जयाजालंतरस्थिता नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः ओज्ञानपीठनिलया बिन्दुमण्डलवासिनी रवयागक्रमाराज्यरास्तर्पणदर्पिता नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः सत्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता रङ्गदेवता युक्तषड्गुण्यपरिपूरिता नमः स्वाहा इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ऐं सौः नित्यक्लिन्ना निरुपम निर्वाण सुखदायिनी नित्या षोडशिका रूपा श्रीकंठार्ध अव्यक्ता ओम सुब्रह्मण्य स्वामिने नमः ओम सुब्रह्मण्य स्वामिने नमः ओम श्री राजराजेश्वरी देवे नमः ओम श्री राजराजेश्वरी देवे नमः ओम श्री वशिष्ठ विश्वामित्र वाल्मीकि वेदव्यास हयग्रीव अगस्त्य गौडपाद गोविंद शंकर विद्यारण्य वीरब्रह्मेंद्र शिरडी साईनाथ चैतन्यानंद गुरुभ्यो नमः प्रहलाद नारद पराशर पुंडरीक व्यासांबरीष सुखसौनिक पुण्यवास लक्ष्मीनारसिंह स्वामिने नमः सीतारामांजनेय स्वामिने नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 7 చక్రాలు మన లోపల షట్ చక్రాలు ఉంటాయి 6 సహస్రారంతో 7 ఈ మొత్తం 7 చక్రాలలో 7 తలలు నాగుబాము మనలో కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి నాగుబాము అవి రక్షిస్తుంటాయి అయితే మన పూర్వీకులు తెలుసో తెలియకో పాములను కొట్టడం భయంతో వాటిని ఏదైనా బాధ పెడితే మనం అపరాధం అంటే మనం అపరాధ మంత్రం చెప్పుకుంటే వాళ్ళు కాపాడుతారు అన్ని వేళలా అన్ని చోట్ల కూడా మీరు అన్నీ కూడా చూసి ఉంటారు సినిమాల్లో కూడా ఆ విధంగా ఇది ఆ నాగదేవతలు అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు మనల్ని కాపాడుతారని దాని అర్థం వంశాన్ని అభివృద్ధి చేస్తారు సంతానం ఇవన్నీ డెవలప్ చేస్తారు చెప్పండి ఓ నాగదేవతలారా మా కుటుంబీకులు మా వెనక 7 తరాల వాళ్ళు తెలుసో తెలియకో మీ యొక్క నాగజాతిని ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం జరుగుంటే మీరు మమ్మల్ని క్షమించి మాకు 7 తరాలు ముందుకి 7 తరాలు వెనకకి మాకు కుటుంబాన్ని వంశాన్ని వృద్ధి చేయాలని మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థన చేస్తున్నాము ఓం నాగదేవతాభ్యాం నమః ఓం నాగదేవతాభ్యాం నమః ఓభ్యాం నమః ఓం నమః శివాయ నమః ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః ఓం శ్రీం వికృత్యై నమః స్వాహా ఓం శ్రీం విద్యాయై నమః స్వాహా ఓం శ్రీం सर्वभूतहितप्रदायै नमः स्वाहा ओम श्रीं परमात्मिकायै नमः स्वाहा
संकल्पराग श्री राजराजेश्वरी देवी महाषोडशनिच श्री लक्ष्मी नारायण मूलमंत्राय नमः दशमे ओंकार रूपिणी श्री राजराजेश्वरी जगदम्बा ओंकार रूपिणी श्री राजराजेश्वरी శ్రీరాముడు సీతాదేవి సీతారామాయణులు పరిపాలన తర్వాత శ్రీకృష్ణుడు పాండవుల పరిపాలన వచ్చింది తర్వాత శ్రీనివాసుడు అలివేలు మన్నమ్మ ఈ పరిపాలన వచ్చింది ఇప్పుడు దేవతల నుంచి రాజులు రాజుల నుంచి ప్రజా పరిపాలన అంటే దీన్ని ఏమంటారు ప్రజాస్వామ్యం పూర్ణాహుతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అదోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి ఓం వసోర్ధారాం జుహోతి వసోర్మేధార సంతి ఈశా హోయతే రసస్యాయాన్ వేషాధారమస్మిన్ లోకే బిన్వమానో తిష్టతాం ఆజ్యేన జుహోతి తేజేన ఆజ్యం జుహోతి వసోర్ధారా తేజే వసోద్భే వరుంధవే కామై వసోర్ధారా కామవే వరుంధరే ఓం పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ ప్రవిశ్యతే ఓం అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృజోర్మామృతంగమయ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాం ఓం శాంతి 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 ఓం పూర్ణాహుతి ముహూర్తో సుముహూర్తోస్తు ఓం ఓం నమస్తే గారిహపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమావాహనీయ మహాదేవ్యాయ నమో నమః కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ విఘ్నేశాయ నమో నమః ఓం యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవాన్ కృష్ణో విష్ణుష్ణో ఋషికేశకే వాసుదేవ నమోస్తుతే ఇదిగో ఇక్కడ విప్పేసులా కొట్టండి తర్వాత కదా మంత్రం ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతే దీర్ఘమాయుః ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఓం సమృద్ధి పాడి పంటల సిద్ధిరస్తు యజమానస్య మనోవాంఛిత సిద్ధిరస్తు యజమానస్యాం వివాహ విద్యా ఉద్యోగ ప్రాప్తిరస్తు శీఘ్రమే
శ్రీ రాజరాజేశ్వరి దేవి కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం శ్రీ సర్వాన్ గురువుల యొక్క ఆశీర్వాద ప్రాప్తిరస్తు. ఓం సర్వ ఋషుల యొక్క ఆశీర్వాద ప్రాప్తిరస్తు. ఓం విఘ్నేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి జగజ్ఞకొండ సంభూత దేవగారి సముద్రిత విద్యుద్భాన సహస్రావా చతుర్భావ సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారం కుశోజ్వల మనోరూపే క్షిగోదండ పంచతన్మాతృసాయిక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్వ రాజపీఠ నివేశిత. శివపార్వతులు తపశ్శక్తితో పరిపాలన చేశారు. అప్పుడు దుష్టులు శంకుసూర్యుడు జలంధరుడు ఆ విధంగా ఆ రోజు చాలా గొప్ప గొప్ప రాక్షసులందరూ కూడా ఆ రోజు సమాజాన్ని పీడించినప్పుడు హింస పెట్టినప్పుడు వారు ఆ యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించి శాంతిని నెలకొల్పారు. తర్వాత గజాసురుడు, తర్వాత అంధకాసురుడు. అంధకాసురుడు అంటే దేవుడు లేడు అనే భావంతో జీవితం గడిపే వాళ్ళందరూ అంధకాసురులే. ఇప్పుడు కూడా అన్ని యుగాలలో దేవుడు లేడు అనేవాడు అంధకాసురుడు. ధృతరాష్ట్రుడు. శంకుసూర్యుడు అంటే లౌకిక విషయాలే ఇని దేవుడు మాట్లాడకుండా ఉండేవాడు శంకుసూర్యుడు. వాడిని సంహరించాడు. అదేవిధంగా కర్ణుడు శంకుసూర్యుడు. అంటే నువ్వు ఎవరు స్నేహం చేస్తున్నావు? ధర్మరాజు, ధర్మంగా జీవితం గడిపేవాళ్ళు, నీతి నిజాయితీగా ఒక క్రమశిక్షణతో పెద్ద చిన్న గురువు దైవం అనేవాళ్ళు, సమాజాన్ని సేవాభావంతో జీవించే వాళ్ళ పక్క ఉండాలి మనం. దుర్మార్గులు దుష్టులు సమాజంలో దోపిడీ చేసి హింస పెట్టి ప్రజల్ని నరకయాతం చేసి ఇతర సొమ్ములు ఆస్తులు తీసుకోవడం, ఇతర హక్కుల్ని హరించేవాళ్ళు వాళ్ళ పక్క ఉండకూడదు మనం. అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క మానవుడి జ్ఞానం ఉంది. మనం మానవ జన్మ. అందుకని అక్కడి నుంచి కృతయుగం నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు కూడా మనలోనే రాక్షసులు దేవతల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఉంది యుద్ధం. ఇవాళ కొత్త కాదు. ఈరోజు మనం ధర్మం వైపు ఉండాలా. సమాజంలో మన యొక్క సంతతి ముని మనవాళ్ళు మన కొడుకులే కాదు, మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా హాయిగా బతకాల. అంటే మన హిందూ ధర్మం మన శివపార్వతుల్నే పూజించాలా, సీతారాముల్నే పూజించాలా, కృష్ణుడినే రుక్మిణీదేవిని పూజించాలా. అంటే ఎవరైతే దైవనామస్మరణ చేస్తారో దైవం వైపు ఉంటారో వాళ్ళు ఆరోగ్యం, వాళ్ళకి ఆయుష్ ఇస్తాడు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నారు. అంటే అతి సూక్ష్మంగా కంటికి కనపడకుండా విశ్వమంతా అరుణకాంతితో ఎంటుకలో వేయే వంతు కణాలుగా వ్యాప్తి చెంది ఉన్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ధర్మం వైపు, గురువుల్ని గౌరవించడం, దేవతల్ని పూజించడం అనేది మన భారతదేశంలో చాలా కట్టుబొట్టు సాంప్రదాయానికి మన ఆదర్శం. భారతదేశం క్రమంగా మనం ఎటుపోతున్నాం? అసలు హిందూ దేశం మీద భారతదేశంలో లేని సంపద ఎక్కడా లేదు. భారతదేశంలో మణిమాణిక్యాలు, రత్నాలకి, వైడూర్యాలకి నిలయం, భోగభాగ్యాలకి కాదు ఆధ్యాత్మికానికి కూడా నిలయం. ఇట్లాంటి దేశం మీద ఇతర దేశస్తులు ఎందుకు దాడి చేశారు అన్నిసార్లు? అంటే భారతదేశంలో హిందువులకి ఐక్యత లేదు, హిందువులు దూరసూపు లేదు, మన మతం మీద గౌరవం మర్యాద దైవ భక్తి లేదు. అందుకని అన్నిసార్లు దాడి జరిగింది. ఏ దేశాల మీద జరగనటువంటి భయంకరమైంది. ఇతర దేశస్తులు, ఇతర మతస్థులు పెరిగారు. మొత్తం శివమతమే. ప్రపంచ దేశాలన్నీ శివమతం మొదట, క్రమంగా తగ్గి లాస్ట్కి ఏమైంది? మన దాకా వస్తే కదా, మన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తే కదా ఇతర మతస్థులు అనే భావంతో ఉన్నప్పుడు, మన ఇంటికి వచ్చేదాకా వచ్చినప్పుడు కళ్ళు పీకేశారు, గర్భవతులు బిడ్డని పిండాలని నల్లగొట్టారు, కాళ్ళు నరికారు, చేతులు నరికారు. భయంకరమైన సంఘటనలు జరిగి మన పూర్వం. మన పూర్వీకులంతా ఎంతమందో దేవతల్ని, ఋషుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు దేవతలు డైరెక్ట్ అటాక్, శివపార్వతులు మంత్రశక్తితో ఆ రోజు యుద్ధం చేశారు. తర్వాత రాముడు భుజి బలంతో యుద్ధం చేశాడు, మంత్రశక్తి ఆయన కూడా. కృష్ణుడు ఒక్కడే చేయలేక పాండవుల్ని
ధర్మాత్ముల్ని పెట్టుకొని చేశాడు. వెంకటేశ్వర స్వామి ఏమనుకున్నాడు, వీళ్ళందరికీ చెప్తే వినరు, వీళ్ళకి చాలా పొగురు బట్టి ఉంది కలియుగంలో, ఎవరు లోకంలో ఉన్నారు అహంభావంతో, నేను విగ్రహ రూపంలో ఉండి నేను చేయాల్సింది చేస్తా. ఎవరు అతిక్రమించి అధర్మ పరిపాలన జీవితం గడిపితే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాడు ఆయన. ఆడ విగ్రహం కాదు అది, ఆయన స్వామి ఉన్నాడు ఆడ. ఆయన బ్రహ్మంగారి మఠంలో ఎట్టి ఆయన జీవ సమాధేయుడు, అట్లా వెంకటేశ్వర స్వామి తపస్సు చేసి ఒకలాదేవి వరాహస్వామి కదా ఆయన కారణ జన్ముడిగా వచ్చాడు. శ్రీనివాసుల పరిపాలన కలియుగం అంతం వరకు. అందుకని హిందువులందరూ కూడా శివనామస్మరణ, దేవాలయాలు పోయినప్పుడు దైవ నామస్మరణ ఉండాలా, మన ధర్మాన్ని మనం ఆచరించాలా, ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలా, మన కొడుకులు మనవాళ్ళు ముని మనవాళ్ళు చదవాలా అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రంథాలు ఉన్నాయా హిందువుల ఇళ్లలో? భగవద్గీత ప్రతి ఒక్కరింట్లో లేదు. అదే ఇతర మతాలలో ప్రతి ఒక్కరింట్లో ఉన్నాయి. ప్రతి ఆదివారం పోతారు, శుక్రవారం పోతారు, రోజుకి 5 సార్లు కూడా నమాజ్ చేస్తాం. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? పండగప్పుడు ఊరినే వచ్చి గుడికి టెంకాయ కొట్టుకోవడం, అదేమన్నా ప్రసాదం పెడితే తినడం, వ్యవహారాలు చేసి వెళ్ళిపోతాం. అందువల్ల మనము నామస్మరణ, గుడి అనేది ఏంది? దేవత ఉంది, తింటాడు ఆయన, మనం చెప్పిందంతా తింటాడు దేవత. ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు విగ్రహంలో ఉన్నారు, బయట ఉన్నారు, మనలో ఉన్నారు. కానీ ఆడ యంత్రం మంత్రం ఉంది, అందుకని ఆడ సూక్ష్మ రూపంలో ఉంటాడు స్వామి, మనం చెప్పిందంతా తింటాడు. ఇది అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు భగవద్గీత పెట్టుకోండి, భగవద్గీత శ్లోకాలు చదవాలా. రామాయణం భారతం చదివితే కొన్ని జన్మల పాపం నశిస్తుంది, కర్మ నశిస్తుంది, ఒంట్లో ఆరోగ్యం వస్తుంది. పురాణాల్లో దైవత్వం ఉంది, అగ్నితత్వం ఉంది. ఆ అగ్నితత్వం వల్ల మనకి లోపల తేజస్సు వస్తే వాత పిత్త శ్లేషాలు నశించి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అందుకు లోక కళ్యాణం విశ్వశాంతి 35 సంవత్సరాల నుంచి కడప జిల్లాలో అనంతపురంలో జ్ఞాన యజ్ఞాలు, ఆధ్యాత్మిక యజ్ఞాలు, ఇట్లాంటి యజ్ఞాలు, ఈ పంచభూతాలకి నవగ్రహాల కోసం దేవతలు సమృద్ధిగా వాళ్ళు సంతోషించి ఆశీర్వదించడానికి 45 రోజులు 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మన లలిత జ్ఞానపీఠం తరఫున, రాజరాజేశ్వరి పీఠం. ఇప్పుడు మనం ఇది 44వ రోజు. ఈరోజు పూర్ణాహతి అద్భుతంగా చేసాము. మనకి భక్తిభావంగా ఈరోజు మన మండల రెవెన్యూ అధికారి సోమలానాయక్ సార్ వచ్చారు. ఈయన మహా దైవభక్తి సంపన్నుడు. అది ఉంటే 4-5 ఎంఆర్ఓలకు ఒక్కరు తగలుతారు. నాకు 4-5 ఎంఆర్ఓలకి ఇలాంటి గొప్ప మహాత్ములు మన తగలుతారు. అట్లా 4-5 కలెక్టర్లకు ఒక కలెక్టర్, 4-5 ఆర్డీఓలకు ఒకరు, అట్లా ఉంటుంది ఇదంతా. అందుకని మనకి మంచి వాళ్ళు దొరికేది తక్కువ. అట్లా సారు ఎంతో భక్తి. ఈరోజు మనం ఈ పూర్ణాహతి చేసుకున్నాం. అందరూ కూడా ధన్యత. కొన్ని 7 తరాల అవతల మన పూర్వీకులు ఇట్లాంటి యజ్ఞాలలో పాల్గొంటే మనం దాంట్లో వేసేదంతా దేవతలు చెందితే మనకు వస్తుంది. ఇప్పుడు భూమి మీద నువ్వు వేసింది ఎట్టొస్తుంది మళ్ళీ మనకి అదే విధంగా. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, ఆయన చాలా పేదలకు సర్వీస్ చేయటం ఆయన పని. పూర్వజన్మలో మహాయోగీశ్వరుడు, మహా తపస్వి. ఆయన డబ్బు ఇవన్నీలా యాదోడైన ఒకటే, కోటీశ్వరైన ఒకటే. ఆయన కింద స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరితోనైనా ఒకటేగా, అసలు భేదభావం లేదు ఆయనకి. ఆయనకి అంత గొప్ప గౌరవం ఉంది ఈరోజు రాష్ట్రంలో. ప్రతి ఒక్కరి హృదయాలలో ఆయన మీద, ఆయన పేరు అంటే అంత గౌరవం మర్యాద. ఎక్కడ కూడా ఆయన సర్వీసే, అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. మతం కూడా లేదు ఆయనకి. ఎవరికి కావాలనో నిరంతరం ఉదయం 6 నుంచి 12 దాకా ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తుండో ప్రజా కార్యక్రమాలు. వారు ముఖ్య అతిథిగా వచ్చారు, మాట్లాడారు. రాజరాజేశ్వరి పీఠంలో ఈరోజు వచ్చి రాజరాజేశ్వరి పీఠాన్ని నడుపుతున్న స్వామీజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మీ అందరినీ కూడా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరు మా సొంత ఊరు, అందుకని సొంత ఊరికి వచ్చి గొప్ప యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. నాతోటి సోమలా నాయక్, భీమలా నాయక్ సార్, సోమలా నాయక్ గారు, ఎంఆర్ఓ గారు, వారితో నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడున్నాను. మంచి అధికారి, చాలా సంతోషం. మన
సంఘానికి అటువంటి అధికారి ఉండడం. అదేవిధంగా ఏడుకొండల గారు ఐటీఐ ప్రిన్సిపాల్ గారు, వారు పాత మిత్రులు. రఘురామయ్య గారు అన్నగారు నాకు కూడా చాలా దగ్గర. అయితే మరిపాళ్ళు ఆ భీమేశ్వరాలయం ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు, కారణం నాకైతే తెలియదు. సారీ, ఒంగోలులో తర్వాత తెలిసింది నాకు. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సహజంగా రాజకీయ మీటింగులు అయితే తిట్టడం, తిట్టించుకోవడం మాకు అలవాటు కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామీజీయే వారు సరైన వ్యక్తి, చాలా విషయాలు చెప్పగలరు. ఒకటి నేను చెప్పగలను, ఈరోజు ఈ యజ్ఞ యాగాదుల కార్యక్రమాలు ఒక భారతదేశంలోనే కాదు, ఒక సంఘంలోనే కాదు, ప్రపంచం అంతా ఈరోజు ఈ యజ్ఞ యాగాదులు పాటిస్తున్నారు. మనల్ని ఇంతకుముందు యజ్ఞయాగాదులు పాటిస్తే మనల్నంతా మూఢనమ్మకాలు, పిచ్చివాళ్ళు అనేది. ఈరోజు ప్రపంచం అంతా మన యొక్క పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందాక మనం నాగదేవతకు పూజ చేసుకున్నాం. మనం నాగదేవతను గతంలో పూజిస్తుంటే ప్రపంచం అంతా వీళ్ళకి ఏమైనా మెంటలా, ఏమైనా పిచ్చా, ఏమిటి మూఢనమ్మకం అనేది. ఈరోజు ప్రపంచం అంతా నాగుపాములు కాపాడండి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడైనా నాగుపాముని మనం కొడితే అది కేసు అవుతుంది. మనం ఒకప్పుడు చెట్లను పూజించాం, ఇప్పుడు కూడా పూజిస్తున్నాం. ప్రపంచం అంతా చెట్లు లేని పూజించేది, మొక్కలు లేని పూజించేది వీళ్ళు పిచ్చోళ్ళు అన్నారు. ఈరోజు ప్రపంచం అంతా చెట్లు నాటండి, వాతావరణాన్ని కాపాడండి, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు, వాతావరణాన్ని కాపాడండి. ఎందుకంటే ఈ చెట్లు నశించిపోయినందువల్ల, అడవులు నశించిపోయినందువల్ల ప్రపంచం చాలా పెద్ద ఎత్తున విపత్తులు ఎదుర్కొంటుంది. వర్షాకాలంలో ఎండలు వస్తాయి, ఎండాకాలంలో వర్షాలు వస్తాయి. కారణం ఏంటంటే ఈ యొక్క చెట్లు నశించడం వల్ల. మనం చెప్పాము చెట్లు నాటండి అని, ఎప్పుడు వందల వేల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మంలో చెప్పాం. ఈరోజు ప్రపంచం అంతా పాటిస్తుంది. మనం సముద్రాలని, నీటిని పూజించాం మనం. అందుకని మనం ఏదన్నా నది పేరు చెప్పినప్పుడు తల్లితో భావిస్తాం, గంగమ్మ తల్లి అంటాం, పెన్నమ్మ అని కూడా అంటాం. మన సంఘంలో ఉండే పెన్న అనేది కూడా పెన్నమ్మ అంటాం. దేవతలుగా పూజిస్తాం. మళ్ళీ పిచ్చోళ్ళు అన్నారు, వీళ్ళంతా ఏంది, నీళ్ళని దేవత ఏందనేది. ఈరోజు ప్రపంచం అంతా నీటిని కాపాడండి, బొట్టును కాపాడండి, రాబోయే తరాల వాళ్ళకి నీరు అందే అవకాశం లేదు, జాగ్రత్తగా కాపాడండి, దుర్వినియోగం చేయొద్దని. మనం ప్రకృతిని పూజించాం, ప్రకృతిని కూడా దేవుడు అంటాం మనం. ఈరోజు ప్రపంచం అంతా ప్రకృతిని కాపాడండి అంటున్నారు. అందువల్ల వేలాది సంవత్సరాలుగా మనం ఏదైతే చెప్పామో, ఆచరించామో, ఈరోజు ప్రపంచం అంతా ఆచరిస్తుంది. మనం తల్లిని మనం పూజించే, ఉదయాన్నే లేచిన వెంటనే మన అలవాటు ఏమిటంటే తల్లి కాళ్ళకి దండం పెట్టుకొని బయటికి రావడము. ఈరోజు ప్రపంచం అంతా మదర్స్ డే జరుపుతున్నారు. మనం ఏదైతే చెప్పామో అదంతా ఈరోజు పాటిస్తున్నారు. అందువల్ల ప్రపంచం ఈరోజు మనం పాటిస్తున్నాం. కానీ భారతదేశం ఏం చేస్తుంది, మన సంఘం ఏం చేస్తుంది, ఈ మండలం ఏం చేస్తుంది? సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్వామి ఈ కార్యక్రమంలో? నాకైతే తెలియదు, తక్కువే ఉన్నట్టున్నారు. ఎందుకు సంఘం వాళ్ళకి భక్తి లేదా, లేకుంటే ఇంకేదో నాకైతే అర్థం కావడం లేదు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మనందరం కూడా పాల్గొనాలి. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి చెప్పాలి ఏమిటి మన సంస్కృతి. ఈరోజు ఇందాక చెప్పారు భగవద్గీత ఉందా అని అడిగారు. కానీ కొన్ని మతాల వాళ్ళు చిన్నపిల్ల 5వ సంవత్సరం నుంచే వాళ్ళ యొక్క మత గ్రంథాన్ని బోధిస్తారు. కానీ మనకి భగవద్గీత అంటే ఏమిటో తెలియదు. ఒక ఆయన ఒక 20 సంవత్సరాల కిందట విదేశాలకు వెళ్ళాడు, ఒక పెద్ద నాయకుడు. అప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏమండి మీ దేశంలో గీత చాలా గొప్పది కదా అని. ఈయనేదో సినిమా యాక్టర్ అనుకున్నాడు. మంచి నటండి ఆమె, గీత చాలా గొప్ప నటురాలనేది. వాట్ ఆర్ యూ స్పీకింగ్ సార్? నేను ఐఎమ్ నాట్ సారీ ఇంగ్లీష్లో, నేను సినిమా నటుల గురించి మాట్లాడడం లేదు. మీరు గీతను చదవారంటే గీత అదేమిటి, నా తల రాత, నా తల గీత బాగుంది కాబట్టి మంచి నాయనని చెప్పాడు. భగవద్గీతను మర్చిపోయాం మనం, రామాయణాన్ని మర్చిపోయాం, అనేక ఉపనిషత్తులు మనం మర్చిపోయాం. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది వేదాలు. ఆ వేదాలను మనం మర్చిపోయినాం. ఈరోజు ప్రపంచం వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు వేదాల మీద, వేదాల్లో ఉండే సైన్స్. ఈరోజు మనం ఇక్కడ అగ్నిగుండం వేసావు, దీని ఎంత గొప్ప సైన్స్ ఉంది దీని వెనక వైపు. మనం రకరకాల అగ్నిగుణాలు వేసాం, కొబ్బరి, నెయ్యి, ఇంకా అరటిపళ్ళు, ఖర్జూరము, ఎంత గొప్ప సంస్కృతిది. ఎందుకు వేసామంటే ఇక్కడి నుంచి వచ్చే ఈ పొగ మనకి ప్రమాదకరమైన వాతావరణం నుంచి పొగ మనల్ని కాపాడుతుంది. ఇందాక స్వామి చెప్పారు ఓజోన్ పొర గురించి. ప్రపంచం అంతా ఆందోళన ఉంది. ఓజోన్ పొర దెబ్బతినిపోతే ప్రపంచమే ఉండదు అసలు.
ఎందువల్లంటే అక్కడి నుంచి వచ్చే సూర్యకిరణాల నుంచి అల్ట్రా వైలెట్ కణాలు అవి మనకు మంచిది కదా, వాటిని ఆపగలుగుతుంది. అదే దెబ్బతినిపోతే మనకు రకరకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. మనం సూర్యుడిని ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తాం, సూర్యుడిని పూజిస్తాం. ప్రపంచం అంతా ఇదేమైనా మూఢనమ్మకం, సూర్యుడిని ఎందుకు పూజించేదన్నా? సూర్యుడు లేకుండా మనం లేము, ప్రపంచమే లేదు. అందువల్ల మనం వందల వేల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, ప్రత్యేకంగా మన హైందవ సంస్కృతి, హిందువులు ఏవైతే చెప్పామో అది ప్రపంచం అంతా పాటిస్తుంది. మనం వదిలేస్తున్నాము. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్వామీజీ లాంటి వాళ్ళు ఈ విషయంలో ఈ యొక్క హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని, మన యొక్క పురాణాలని, వేదాలని ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తున్న కృషిని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా గొప్ప వ్యక్తి వారు. చాలా నిష్ఠతో ఈరోజు ఈ ఆశ్రమంలో ఉండి పనిచేస్తున్నారు. ప్రజలకి విజ్ఞానం అందించాల, విజ్ఞానం పొందాల ప్రజలు. మన భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలని వారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద ఎత్తు ఆశ్రమం స్వామీజీ ఎట్లా నడుపుతున్నారు, దీనికి ఆర్థిక వనరులు ఎక్కడున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎక్కడున్నాయని కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆయనకి తెలియాలా, లేదా వారి శ్రీమతికి ఆ కష్టాలు ఏదో తెలియాలా, వారి అబ్బాయికి కూడా తెలుసుంటుంది ఆ కష్టాలు. అందువల్ల నేనేమంటున్నట్ట, మనందరం కూడా ఈ యొక్క రాజరాజేశ్వర గుడి పీఠానికి అండగా నిలబడదాం. ఇది ఒక విజ్ఞాన కేంద్రం కావాలి. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రం ఏది, ఎక్కడ స్ఫూర్తి వస్తుంది మనకు అనుకుంటే ఈ రాజరాజేశ్వర పీఠం వైపు చూసే విధంగా ఈ యొక్క పీఠం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. అచ్చా 30 లక్షల మంది వరల్డ్ వైడ్ వేవర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్, రాజరాజేశ్వర యూట్యూబ్ ఛానల్, మనందరం కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేద్దాము. నేను చూస్తుంటాను స్వామీజీ ఉపన్యాసాలు, కార్యక్రమాలన్నీ కూడా. అందువల్ల ఇంకా ఈ యొక్క ఆయన స్వార్థం కోసం కాదు ఈ పీఠం అభివృద్ధి చెందడం, సమాజం కోసం, దేశం కోసం, మన హిందూ ధర్మం కోసం, మన సంస్కృతి కోసం, మన రాబోయే తరాల పిల్లలు వాళ్ళ కోసం. వాళ్ళు మర్చిపోతున్నారు మన సంస్కృతిని. అమ్మ అనేది మర్చిపోయారు. మమ్మీ, డాడీ అనే పిలుపులతోటే మనం చాలా సంతోషిస్తున్నాం. నేను చాలా చిన్నప్పుడు, చాలా సంవత్సరాల కింద చూశాను. ఒక ఇంటికి వెళ్ళాను నేను, నాకే ఆశ్చర్యం వేస్తుంది. సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఆ కుర్రోడు వాడు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలిచాడు. ఎమ్మరావు గారు ఫట్ను కొట్టింది. ఏరా మమ్మీ అనలేవా అని. సార్ రియల్గా సార్ నేను చాలా ఎంత బాధేసిందంటే నాకు, ఎంత ఏమిటిది, ఎటుపోతున్నాం మనం. మమ్మీ అంటే మీకు తెలుసా, మమ్మీ అంటే ఈజిప్టులో ఉండే శవాల్ని మమ్మీలు అంటారు. మన శవం మన ఇంట్లో ఉండేది మమ్మీ అయినా డమ్మీ అయినా ఒకటే. డాడీ ఆయనేమో బీడీ తాగుతుంటాడు, ఈడేమో డాడీ అని పిలుస్తుంటాడు ఆయన. సో ఈ సంస్కృతి నుంచి మనందరం కూడా రావాలా, బయటికి రావాలా. స్వామీజీకి మనందరం కూడా అండగా నిలబడదాం. చాలా విషయాలు నేను ఇందాక చెప్పే, రాజకీయాలు అయితే ఒక గంట మాట్లాడి మీ అందరూ కూడా తలనొప్పి పుట్టి ఇంకా ఆపాయి అనే దాకా మాట్లాడగలను. కానీ ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. నాకు తెలిసిన కొన్ని విషయాలు భారతదేశపు గొప్పతనం చెప్పదలుచుకున్నాను. నాయక్ గారు చాలా మంచి అధికారి, వారు చాలా దైవభక్తి గలవారు. వారికి కూడా మనం అండగా నిలబడదాం. వారు ఈ మండల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విజయవంతం కావాలని మనందరం కూడా వారికి అండగా నిలబడాలని కోరుకుంటూ, మన రఘురామన్న నాకు చాలా మిత్రుడు, పెద్ద ఆధ్యాత్మిక భావన గల వ్యక్తి, అనేక సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి నాకు. మీరందరూ కూడా ఏడుకొండల వారు, మీరు అందరూ కూడా మీ జీవితాలు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ పిల్లల్ని ప్రత్యేకంగా చెప్తున్నాను, చెడ్డ అలవాట్లకు దూరంగా పెట్టండి. ఈరోజు ఊరికే చెడిపోతున్నారు పిల్లలు. చెడ్డ అలవాట్లకు దూరంగా పెట్టండి. రోజు పరిశీలించండి. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అక్కర్లేదు, వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సిన, బట్ దగ్గరగా పరిశీలించండి. ఏం చేస్తున్నారు, వాళ్ళ హావభావాలు ఏమిటి. మార్పు వచ్చినప్పుడు మనం వెంటనే మాట్లాడడం, ఎందుకు ఈ మార్పు వచ్చిన వీళ్ళు, అటువంటిప్పుడు వాళ్ళు సెటరేట్ అయిపోతున్నారు. ఎందువల్లంటే ఈరోజు సమాజంలో మాదక ద్రవ్యాలు ఎక్కడ బట్టిన గంజాయి దొరుకుతుంది. ఈ సంఘంలో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గంజాయి, లిక్కరు, ఇంకా చాలా రకరకాల ఉంది. మీరందరూ కూడా మీ పిల్లల్ని జాగ్రత్త కాపాడుకుంటూ ఈ యజ్ఞంలో పాల్గొన్నందువల్ల మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీ కుటుంబాలన్నీ బాగుపడాలని, మళ్ళీ ఇంకొకసారి ఏదైనా సందర్భం స్వామీజీ నన్ను పిలిస్తే వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఒకటే బాధ,
సంఘం సంఖ్య తక్కువ ఉండడం, మా వాళ్ళు మా సొంత ఊరు తక్కువ ఉండడం ఉంది. కానీ గిరి ప్రదక్షిణ ఉంది, కరెక్ట్ ఉంది. భవిష్యత్తులో కూడా సంఘం వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇంకా ఈ యొక్క రాజరాజేశ్వర పీఠాన్ని అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించవలసిందిగా కోరుకుంటారు. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజరాజేశ్వర దేవపేట అధ్యక్షులైనటువంటి స్వామి గారికి నా పాదాభివందనములు. అలాగే బీజేపీ అధ్యక్షులు, అలాగే అక్కడికి వచ్చేటువంటి పెద్దలు ఎంఆర్ఓ గారికి, అలాగే దైవ భక్తులందరూ కూడా నా పాదాభివందనములు. ఈరోజు ఈ యోగం కార్యక్రమాలు మమ్మల్ని పిలిచినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారు ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ యోగా కార్యక్రమంలో ముందుంటూ అందరినీ పిలుస్తూ అన్ని విధాలుగా ప్రతి దగ్గర కూడా సమాజమే కోసం కాకుండా ఆయన పనిచేసే ఇన్స్టిట్యూట్లు కానీ పక్కన ఉన్న ఇన్స్టిట్యూట్లు కూడా బాగుపడాలి, అన్ని బాగుండాలి, విద్యార్థులు మంచి భవిష్యత్తు కావాలని ఎప్పుడూ కోరుకుంటుండేవారు. ఆయన గత 35 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలుస్తూ మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నందుకు స్వామివారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ పీఠం కూడా అభివృద్ధి చెందాలని, దానికి ఈ ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన విధంగా అందరం కూడా సహాయాలు అందించి ఈ పీఠాన్ని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ స్వామివారికి మరొకసారి పాదాభివందనాలు చేసుకుని సెలవు చేసుకుంటాం.